అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని పెనుమార్పులు సంభవిస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవక ముందే కూటమి ప్రభుత్వంపై పత్రికల్లోనూ టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ అనేక రకాలైన పోస్టులు పెడతా ఉన్నారు. ఎందుకు పెడుతున్నారంటే ఈ పోస్టులన్నీ కూడా ఒక్కొక్కళ్ళు వ్యక్తిగతంగా కొంతమంది పేపర్లో రాస్తున్నారు, కొంతమంది ఫేస్బుక్లో పెడుతున్నారు, కొంతమంది యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు. ఏమని చంద్రబాబు నాయుడు గారు మెతక వైఖరి మీద మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, నేను చట్ట ప్రకారం ఏదైనా చేస్తాను, చట్టానికి పరిధి మించి నేను వెళ్ళను, చట్ట పరిధిలోనే చేస్తాను, చట్టాన్ని డీవియేట్ కాను అని పదే పదే ఆయన చెప్తా ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి కానీ లేదా కొంతమంది తెలుగుదేశం మిత్రులకు కానీ వాళ్ళందరికీ ఒక కోరిక ఉంది. వాళ్ళే ఈ గవర్నమెంట్ని స్థాపించినట్టుగా, వాళ్ళే ఈ పార్టీని అధికారంలో తీసుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు కొన్ని వార్తలు రాస్తూ ఉన్నారు. ఏమని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 29లో ఇలా ఉంటే కష్టం అని అంటున్నారు. ఎలా ఉంటే రైటు పని, ఇలా ఉంటే రైట్ అని ఏమన్నా గ్యారంటీ ఇవ్వగలరా? 14-19 మీ డైరెక్షన్లోనే నడిచాడుగా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రజ్యోతి డైరెక్షన్లోనే, రాధాకృష్ణ గారి డైరెక్షన్లోనే నడిచారు. ఇప్పుడు 14-19లో. మరి ఆ రోజేమి 19లో ఓడిపోయారుగా. ప్రజల్లో ఇక్కడ జ్యోతి పేపర్ అయినా, సోషల్ మీడియా అయినా, లేకపోతే యూట్యూబ్లో చెప్పేవాళ్ళైనా, లేకపోతే ఫేస్బుక్లో పోస్టులు రాసేవాళ్ళైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించారు. తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేశారు. టేకప్ చేసిన కాడి నుంచి ఆయన పార్టీని ఆయనే నడుపుతూ ఉన్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీని నిలబెట్టుకున్నారు. మళ్ళా 14-19లో పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. 19-24 మధ్యలో అనేక సమస్యల్ని ఆయన ఎదుర్కొన్నారు పార్టీని ముందుకు నడిపించడంలో. ఒక పక్క 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నాకు తిరుగులేదు, 30 ఏళ్ళ పాటు ఈ రాష్ట్రాన్ని నేనే పరిపాలిస్తానని చెప్తూ తెలుగుదేశం కేడర్ మొత్తాన్ని ఆయన మోరల్గా వాళ్ళందరూ కూడా మానసిక దాడి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడిపించడంలో చాకచక్యంగా ముందుండి నడిపిస్తూ, తోట చంద్రయ్య లాంటి కార్యకర్త చనిపోతే కూడా వెళ్ళి పాడి పట్టుకుని పాడి మోసి కార్యకర్తగా నేనున్నాను అని ధైర్యం చెప్పి పార్టీని ముందుకు నడిపించారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. ఆయన కూడా 53 రోజులు జైల్లో ఉన్నాడు. ఇదందరూ లోకేష్ గారిని అనేక ఇబ్బందులు పెట్టారు. చంద్రబాబు గారు సతీమణి భువనేశ్వరి గారిని అనరాని మాట్లాడినారు. ఇంతకన్నా ఎక్కువ ఎవరు సఫర్ అయ్యారు? ఊళ్ళో కూర్చుని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మీ డైరెక్షన్లో పార్టీ నడవదు. పార్టీ ఒక డైరెక్షన్కి నాయకుడు ఉన్నాడు, ఒక విజనరీ ఉన్న నాయకుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఐడియా ఉంది ప్రభుత్వాన్ని ఎలా నడపాలి, పార్టీని ఎలా నడపాలి అని. రైట్, మీరందరూ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి బొక్కలో వేస్తే ఏం జరుగుద్ది? 29లో మన జగన్మోహన్ రెడ్డి గారే గెలిచే అవకాశం ఇవాళే కల్పించినట్టు అవుతుంది. వీళ్ళందరికీ ఏంటి కోరుకునే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు పిచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయగానే సానుభూతి రాదు. అన్ని వర్గాల నుంచి సానుభూతి. ఎందుకు? ఆయన పంచిన సంక్షేమ పథకాలు ఇంతవరకు ఎవరో పంచలా. 3 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కింద పంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ప్రజల్లో సాఫ్ట్ కార్నరే ఉంది. కాకపోతే ఆయన విపరీతమైన పోకడలు, ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినాన్ని అరెస్ట్ చేయటం, లేదా ఎవడన్నా మాట్లాడినాన్ని అరెస్ట్ చేయటం, దాడులు చేయటం, వ్యక్తిగత స్వేచ్ఛని హరించడం మూలాన ఓడిపోయారు. లిక్కర్లో సొంత లిక్కర్ అమ్ముకున్నారని ఓడిపోయారు. శాండ్లో సొంత వాళ్ళకి ఇచ్చుకుని శాండ్ని టైట్ చేశారు, ఎక్కువ రేట్లు పెట్టి అమ్మారని చెప్పి ఓడిపోయాడు. అభివృద్ధి లేదు, రోడ్లు వేయట్లేదని ఓడిపోయారు. అంతే తప్పితే సంక్షేమం చేయలేదని ఓడిపోలేదే. 40% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఇవాళ ఓటేశారు. ఇది ఇంత వ్యతిరేకతలో కూడా 40% ఓటు వచ్చింది. అది అర్థం చేసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు మీద తెలుగుదేశం పార్టీ మంత్రుల మీద విపరీతమైన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న డార్లింగ్ మినిస్టర్ అని చెప్పి రాశారు. అలాగే ఏం చేస్తున్నారు? మీరు చంద్రబాబు నాయుడు గారిని శాసించాలని చూస్తున్నారా?
ఈ ఫేస్బుక్లోను పేపర్లో రాసి టీవీలో చెప్పేవాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని శాసించాలని చూస్తున్నారా? మీ ఆలోచన ఏంటి వాళ్ళకి? లేదా ఆయన మంచి చేయాలని చూస్తున్నారా? ఇలా పేపర్లో రాసి రచ్చకెక్కి బజార్ని పడేసేది మళ్ళీ మీరే బజార్ని పడేస్తున్నారు. తెలుగుదేశాన్ని డైల్యూట్ చేసేది కూడా మీరే. భుజాన్ని వేసుకుని మోసారు నిన్నటిదాకా, మళ్ళీ ఇవాళ మీరే డైల్యూట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇవాళ రాష్ట్రం అధికారంలోకి వచ్చింది 6 నెలలు అయింది. కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. ప్రజల ఆకాంక్ష ఏంటి? అమరావతి రాజధాని కావాలి, పోలవరం కంప్లీట్ చేయాలి. ఈ రెండింటితో పాటు ఇతర పరిశ్రమలు తీసుకొచ్చి అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇది సంక్షేమ పథకాలు సూపర్ 6 చేస్తూ ఇవాళ సుమారు 10 లక్షల కోట్లు అప్పు ఉంది. నెల నెల వడ్డీలు కడతానికి డబ్బు లేదు ప్రభుత్వం దగ్గర. అన్నీ ఒకసారి చేయాలంటే చేయలేరు. దానికి తోడు ఈ ఇంట్లో వాళ్ళే కత్తులు పెట్టి పొడుతున్నారు. ఇంట్లో వాళ్ళంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, సొంత పార్టీ కేడరే. ఇన్ని పరీక్షల్లో చంద్రబాబు నాయుడు గారు 29లో కష్టం అంట. 29 ఎవరు చూడొచ్చాడు? మీరు చెప్పగలరా 29కి ఎలా ఉంటుంది అనేది? మోడీ గారు 19 ఓడిపోతున్నారన్నారు. మళ్ళీ ఎక్కువ మెజార్టీతో గెలిచాడు 14 కన్నా. 24లో 400 సీట్లు వస్తాయన్నారు, 240కి వచ్చినాయి. 18లో కేసీఆర్ ఓడిపోతున్నాడు అన్నారు. కేసీఆర్ ఓడిపోయాడు, 18లో గెలిచాడు. ఇవాళ కూడా కేసీఆర్ గెలుస్తున్నారని చెప్పారు. 23లో కేసీఆర్ ఓడిపోయాడు, కాంగ్రెస్ వచ్చింది. అంటే రాజకీయాల్లో ఏ రోజు ఏం జరుగుతాయి అనేది, ప్రజల మూడు ఎలా ఉంటుందనేది ఇవాళ 4.5 సంవత్సరాల తర్వాత జరిగేదాన్ని ఇవాళ చెప్పడం అనేది అవివేకం అనేది ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విపరీతమైన పోకడపోతున్నారు. ఇదేదో వీళ్ళ సొంత ఎస్టేట్ అన్నట్టుగా, పార్టీ సొంత ఎస్టేట్ అన్నట్టుగా కొంతమంది ప్రజలైతే ఇది మేమే అధికారం తెచ్చామన్న భావన ఉంది వాళ్ళందరికీ. ఇది ఎవరి సొత్తు కాదు. ఈ తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి సొత్తు ఇది. ఇది కొన్ని వర్గాల ప్రజలు మేమే సాధించాం, తెలుగుదేశాన్ని మేమే నిలబెట్టామన్న భావన ఉంది. అది తప్పు. ప్రతి తెలుగుదేశం పార్టీని ఎంతోమంది బీసీలు వెనకబడిన తరగతులంతా కూడా ఆదరించబట్టి, మరీ ముఖ్యంగా ఇవాళైతే జనసేన యాడ్ అవటం వల్లనే ఇంత మెజారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం యాడ్ అవటం వల్లనే వచ్చింది. అది మర్చిపోతున్నారు కొంతమంది తెలుగుదేశం నాయకులు. ఏంటో మేమే అధికారంలో తీసుకొచ్చాం, మేము చెప్పినట్టు నడవాలి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న భావంతో పోస్టులు పెడతా ఉన్నారు కొంతమంది చూస్తూ ఉంటే. ఇది మరీ విపరీతమైన పోకడ అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా కరెక్ట్, మీ తప్పుని ఖండించండి. ఎవరు వదిలిపెడుతున్నారు? ఎక్కడా వదిలిపెడతా. అందరికీ 1 by 1 అరెస్టులు అవుతూనే ఉన్నారు. వర్ర రాఘవరెడ్డి కడపలో అయ్యాడు, నిన్న మాచర్లో అయ్యాడు, మొన్న ఇంకోసారి అయ్యారు. ఎవరు అందరూ చట్టం పరిధిలో ఎవరి పనులు చేస్తూనే ఉన్నారు. కానీ ఒక ఫైన్ మార్నింగ్ తీసుకొచ్చి అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడితే అది ప్రజాస్వామ్యం అవుతుందా? అది సాధ్యపడుతుంది? వాళ్ళకి చట్ట ప్రకారం చేయాల్సిందే. అంతేగాని ఇట్లా మాట్లాడి తెలుగుదేశం పార్టీని పలచన చేస్తున్నారు తప్పితే వీళ్ళందరూ కూడా మీ ఆవేదన ఉంది, కార్యకర్తగా మీ ఆవేదన ఉంది కాదంట్లా. అయితే కార్యకర్తగా మీరు ఎంత స్థాయిలో మాట్లాడాలి, ఎంత స్థాయిలో మీ పరిధి ఏంటి? అది లేదు. చంద్రబాబు నాయుడు తిడతాం, లోకేష్ని తిడతాం, పవన్ కళ్యాణ్ తిడతాం, ఎవరిని పడితే వాళ్ళు తిట్టేయటం, ఎట్ట పడితే అట్ట మాట్లాడేయటం కరెక్టే. మీరందరూ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ అయితే ఏం జరుగుద్ది? ప్రజలు ఎప్పుడు కూడా హింసని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఈ సందర్భంగా ఒక విషయం చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి లంచాలు తీసుకున్నారు, అవినీతి ఆరోపణల మీద జైల్లో పెట్టారు. 16 నెలలు జైల్లో ఉన్నాడు. తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ కేసులు అలాగే ఉన్నాయి. అయినా సరే ఆయన ప్రజా జీవితంలో తిరుగుతూనే ఉన్నాడు. ఏదైనా సరే ఎప్పుడైనా సరే చట్ట ప్రకారం చేయాల్సింది తప్పితే చట్టాన్ని డీవియేట్ చేస్తే కేసులు కూడా నిలవవు. మీరు పరుగెత్తినట్టు చట్టం పరిగెత్తదు. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంది. అవన్నీ అర్థం చేసుకోకుండా నేను పోస్ట్ పెట్టాను అని అరెస్ట్ చేయాలి అంటే అది ఎంతవరకు సమంజసం? వీటన్నిటికి కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అర్థం చేసుకోవాలా. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రశాంతత కోరుకుంటున్నారు. రైట్. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రజలందరికీ కూడా మెజారిటీ ప్రజలంతా కూడా ఒక తుఫాను వచ్చి వెలిసిపోతే ఎలా ఉంటుందో వాతావరణం ప్రశాంతంగా, ఆ విధంగా కూడా ప్రశాంతమైన పరిపాలన ప్రశాంతంగా ఉంది అని ప్రజలు ఆనందపడతారు. ఆ టైంలో పార్టీ కేడరే దాడి చేస్తున్నారు. ఎవరి మీద? చంద్రబాబు మీద, లోకేష్ మీద,
పవన్ కళ్యాణ్ మీద. ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు. ఈ విపరీత పోగడ అనేది చాలా తప్పు అని, పద్ధతి ప్రకారం టైం ప్రకారం ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు అన్నీ జరుగుతాయి. ఒకవేళ చట్టానికి లోబడి చేయకుండా చేస్తే జగన్కి ఏ గతి పట్టిందో చంద్రబాబు కూడా అదే గతి పడుతుంది. ఇక్కడ కార్యకర్తలకి ఒక కోరిక ఉంది, ఏది జగన్ ఏదైతే విపరీత పోకళ్ళు పోయాడో ఆ విధంగా చంద్రబాబుని ఇవాళ నడవమని చెప్తున్నారు పార్టీ కేడర్ మొత్తం. అలా చేస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి ఓడించి చంద్రబాబు నాయుడు గెలిపించారు 57% ఓటుతో. మరి ఇవాళ మీరు అదే కోరుకుంటే రేపు 29 మీరు ఎలా అధికారంలోకి వస్తారు? 29 అధికారంలో రావాలన్నా లేకపోతే ప్రజలు మెప్పు పొందాలన్నా శాంతియుత వాతావరణం ఉండాలి. చంద్రబాబు నాయుడు అంటే ఎవరు వాళ్ళకి అపర చాణిక్యుడు. ఆయనకి తెలియదు ఉందా? మంచి తెలుసు, చెడు తెలుసు. ఆయన ఎన్ని సమస్యల్ని ఎదుర్కొన్నాడు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి సమస్య ఎదుర్కొన్నాడు. ఆయన నుంచి అధికారం తీసుకున్నప్పుడు ఆయన తిట్టిన తిట్లు ఎవరిని తిట్లా. ఇవాళకి మాట్లాడితే పతాడు వెన్నుపోటు అంటున్నారు. అది కూడా భరించాడు ఆయన. ఆ రోజు ఆ పరిస్థితి లేకపోతే వాళ్ళ పార్టీయే ఉండేది కాదు. అది పక్కన పెడదాం. తర్వాత తెలంగాణ ఆంధ్ర విడిపోయింది. అక్కడ బైఫర్కేషన్ ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇట్లా 1 by 1 అన్ని సమస్యల్ని ఆటుపోట్లని ఎదుర్కొంటూ తిరుగుబాట్లు ఎన్నిసార్లు జరిగినాయి పార్టీ మీద. ఎంతమంది నాయకులు బయటకు వెళ్ళిపోయారు, ఎంతమంది నాయకులు వచ్చారు. ఇవన్నీ రాజకీయాల్లో సహజ సిద్ధమైనవి. అయితే ఏంటంటే ప్రజా కోరిక మేరకు ప్రజలు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, డెవలప్మెంట్ కావాలి, సంక్షేమం కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, హెల్త్ కావాలి. ఇన్ని రకాల కోరికలు ప్రజలకు ఉంటాయి. ఇవాళ హాస్పిటల్ వస్తే గట్టిగా ఆంధ్రాలో హాస్పిటల్ లేదు, హైదరాబాద్ రావాలి. మంచి కాలేజీలు లేవు. ఇవన్నీ పెట్టుకోవాలా, ఆంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలా. ఈ అభివృద్ధి లేకుండా ఆడి మీద కేసు పెట్టి ఈడి మీద పెట్టి అరెస్ట్ అయితే వచ్చేదేంటి? వ్యతిరేకత తప్పితే పాజిటివ్ రాదు. మాట్లాడేందుకే కదా వాళ్ళందరినీ ఓడించారు. ఎలక్షన్లో మాట్లాడేందుకే, బూతులు మాట్లాడేందుకో తిట్టినందుకో కదా వంశీని, నానిని, పేరు నానిని, వీళ్ళందరినీ, జోగి రమేష్ వీళ్ళందరినీ ఓడించారు కదా. అంబటి రాంబాబు, రోజా, అమర్నాథ్ ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా చిత్తుగా ఓడించారు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన బూతులు తిట్టిన వాళ్ళందరూ కూడా చిత్తుగా ఓడించారు. ప్రజలే ఓడించారు. మళ్ళీ ఇవాళ వాళ్ళందరినీ అరెస్టులు చేయాలి, జైలులో పెట్టాలి, లేనిపోని కేసులు బనాయించి పెట్టాలంటే ఎట్టా? అక్కడ లోకల్గా ఉన్న కేసులు ఉంటే వాళ్ళే పెడతారు. ఆ కేసుల ప్రకారం పరిష్కారం అవుతాయి. మాట్లాడితే తప్పే అది. అందుకే కదా వాళ్ళందరినీ ఓడగొట్టారు. ఆల్రెడీ ఒక శిక్షణ పడిపోయింది వాళ్ళకి. ఎవరు ఊహించిన విధంగా గుడివాడలో 4 సార్లు ఏకఛత్రాధిపతిని వెళ్ళాడు కొడాలి నాని గారు. ఆయన 53,000 ఓట్లతో ఓడిపోయాడు. గన్నవరంలో 2 సార్లు విజయం సాధించాడు వంశీ గారు. ఆయన ఓడిపోయాడు చిత్తుగా. 48,000 ఓట్లు తేడాతో ఓడిపోయాడు. సుమారు 40,000 పైన ఓట్లతో ఓడిపోయాడు. బందర్లో నాని గారు ఓడిపోయాడు. జోగి రమేష్ ఓడిపోయాడు. దేవినేని అవినాష్ ఓడిపోయాడు. రోజా ఓడిపోయింది చిత్తుగా. అంబటి రాంబాబు ఓడిపోయాడు. వీళ్ళందరూ ఓడిపోయారు కదా. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆయన కూడా ఓడిపోయాడు చిత్తుగా. ఇట్లా ఒక ప్రజలు యాంటీ జగన్ ఓటేశారు. మీరు చెప్పినట్టు చేస్తే యాంటీ చంద్రబాబు ఓటు 29లో వేస్తారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకైనా, లేదా ఈ సోషల్ మీడియా వాళ్ళకైనా, లేదా ఈ మాట్లాడే మేధావి వర్గాన్ని అందరికి కూడా ఈ సందర్భంగా ఒకటే అప్పీల్ చేస్తున్నాం. చట్ట ప్రకారం చేస్తే ఏ బాధ లేదు. చట్టాన్ని డీవియేట్ చేస్తే భవిష్యత్తులో మీరందరూ కూడా ఇబ్బందులు పడతారు. ప్రజలు వ్యతిరేకిస్తారు మిమ్మల్ని అందరినీ కూడా. కాబట్టి అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద దాడి చేయటం అనేది అది మరీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇటీవల నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెడుతున్నారు. ఇది చంద్రబాబు గారు అసమర్థుడు, చేత కాదు, లోకేష్ అసమర్థుడు, చేత కాదని. వీళ్ళందరూ ఒకటైతే మరి రాధాకృష్ణ గారు పేపర్లో దాడి చేస్తున్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు ఏంటి? వీళ్ళంతా కూడా మరి చంద్రబాబు నాయుడు ఏం చేయాలనుకున్నారో అర్థం కావట్లా. ఎందుకు ఈరోజు ఈ సందర్భంలో ఈ విషయం మీద మాట్లాడాలనిపించి మీ అందరికీ చెబుతున్నా. ఏదైనా చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఎవరైనా పరిపాలనించేటప్పుడు ప్రజలందరూ సొంత మనుషుల కింద భావించి పరిపాలన చేస్తేనే మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తారు. ప్రజా వ్యతిరేక చర్యలు ఏం చేసినా మళ్ళీ నెక్స్ట్ టర్మ్ అధికారంలోకి రారు. ఇదైతే పక్కా గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్లో ఒకసారి వచ్చినా రెండోసారి గెలవటం అనేది కష్టం. ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా అవేర్గా ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్ 2 సార్లు గెలిపించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒకసారి
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఒకసారి ఇచ్చారు అవకాశం. చంద్రబాబు ఒకసారి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డికి అంత మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇచ్చారు. రేపు ఇవాళ 57% 164 సీట్లు వచ్చిన మీకు ఎన్నిసార్లు అవకాశం ఇస్తారనేది మీ నడవడికి బట్టి ఆధారపడుతుంది. మీరే 6 నెలలు అవ్వలేదు, మీరే విమర్శలు చేస్తూ ఉంటే పక్క పార్టీ వాడు ఎందుకు చేయడం విమర్శలు? దయచేసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, డిజిటల్ మీడియాలో పనిచేసేవాళ్ళు, పేపర్ మీడియాలో పనిచేసేవాళ్ళు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించమని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.